ఈ అధ్యాయంలో 2వ శ్లోకంలో భగవంతుడు ఇచ్చిన హామీ యత్ జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అన్న హామీ పూర్తి అవ్వలేదని అనిపించింది. ఎందుకంటే దీని తర్వాత ఇంకా 11 అధ్యాయాల పుస్తకం ఉంది. ఏంటంటారు? అంటే అక్కడ క్వశ్చన్ కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో, దేన్ని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లు అవుతుందో దాన్ని చెప్పబోతున్నాను అని చెప్పి, దాన్ని ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్పారనంటే ఇది భక్తి శతకంలో మొట్టమొదటి అధ్యాయం కాబట్టి మొత్తం వినాలి కదా. నేను చెప్పబోతున్నానంటే ఈ అధ్యాయం వరకే చెబుతానని కాదు అర్థం. దాన్ని చెప్పబోతున్నాను అంటే ఇక చెప్పేదంతా ఇదే అనేటువంటి అర్థం. కాబట్టి 12వ అధ్యాయం చివరి దాకా వస్తుంది. రెండవది ఏంటంటే, ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టు అంటే భగవంతుడిని తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టు. ఎందుకంటే ఉన్నదంతా భగవంతుడు. భగవంతుడి కంటే అన్యంగా ఏమీ లేదు. లేని దాన్ని ఏం తెలుసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? కనుక ఏమి లాభం లేదు. కాబట్టి ఉన్నదాన్ని ఏదో తెలుసుకోవాలా. ఇప్పుడు భగవంతుడే ప్రపంచంగా కనపడుతున్నాడు. భగవంతుడు తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలుసుకున్నట్టే. ఆ విషయం వరుసలో వస్తూ ఉంది, అక్కడక్కడ వస్తానే ఉంది. చివరి దాకా ఇదే వస్తూ ఉంటుంది.